కూటమి ప్రజలను దగా చేస్తూ పాలన సాగిస్తుందని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. విజయనగరంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలను గాలి కొదిలి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. డిఎస్సి పారదర్శకంగా జరిగితే అభ్యర్థుల సర్టిఫికెట్స్ ఆన్లైన్లో పెట్టండన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దగా ప్రభుత్వమని భోగాపురం ఎయిర్పోర్ట్ రైల్వే జోన్తో పాటు అనేక కార్యక్రమాలు వైసీపీ హయాంలో జరిగాయన్నారు. చంద్రబాబు మోసాలకు 2 ఏళ్లు అవుతుందని, మోసాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఏది అవినీతి పరచక, ఏది అమలు పరచక ప్రతి కార్యక్రమాన్ని కూడా లేవనెత్తుతూ మరి ప్రజల తరపున నిరసన తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ 3 కార్యక్రమాలు కూడా రేపు 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజులు మండల కేంద్రాల్లోనే, అలాగే 8, 9 2 రోజుల్లో నియోజకవర్గాల్లో ఒక సభ పెట్టుకోవడం. ఆ సభ మరి ఏదైతే ఫంక్షన్ హాల్స్లో కానీ లేదా వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో కానీ అక్కడ వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం, మరి ముఖ్యంగా 12వ తారీఖుని పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతూ మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి చేయడానికి పార్టీ నిర్ణయించిన ధర్మిలా మరి ఆ కార్యక్రమాలు మీ ద్వారా మరి జరుగుతాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ, దీంట్లో ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మీ నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని, వారితో పాటు ప్రజలను కూడా మమేకం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజల్ని ఈ ప్రభుత్వం వంచిన కారణంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కేవలం ఎన్నికల ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికల్లో అనేక హామీలు చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మర్చిపోతారు, వాటిని రకరకాలు చెప్తారు. మీరు చెప్పిన వాళ్ళ కార్యక్రమాలు ఏవైనా ఇవాళ చెప్పిన ఈ కార్యక్రమాలు వారు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం బేరీజులు ఏ రంగంలో తీసుకోండి, అప్పులు తీసుకోండి, సుమారు 4 లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ 2 సంవత్సరాలు. 5 సంవత్సరాల ప్రభుత్వంలో సుమారు 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇవాళ 2 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు? డబ్బు చెప్పండి. ఒక పథకం పూర్తి స్థాయిలో ఎవరు ఒకవేళ ఏదైనా పథకాన్ని ప్రవేశపెడితే ఇలా అమ్మఒడి సుమారుగా నాకు తెలిసి 70% కన్నా ఎక్కువ మందికి ఇవ్వలే. మీరు చెప్పిన అన్నదాత సుఖీభావ పూర్తి స్థాయిలో ఇవ్వలే. మీరు చెప్పిన తల్లి వందనం పూర్తి స్థాయిలో ఇవ్వలే. మీరు ఏ పథకం చూసుకోండి, ఇంకా సూపర్ 6లో చూసుకుంటే కొన్ని పథకాలు లేవే లేవు. నిరుద్యోగ వృద్ధి లేదు, మరి మహిళలకు 1500 రూపాయలు చెప్పారు, ఆ కార్యక్రమం అయితే పూర్తిగా కనపడలేదు. ఏమైనా అయితే మేము సూపర్ సిక్స్ ఏంటంటారు, సూపర్ హిట్ అన్ని ఇంట్లు పట్ల అన్ని మీవే. నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనని ప్రజలకు తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి